నల్గొండ మంత్రికి ఓ మహిళా అధికారికి మధ్య సంబంధాలంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. 1-2 టీవీ ఛానల్స్లో వార్తలు వచ్చాయని వాటిని తాను ఖండిస్తున్నట్లు మంత్రి అన్నారు. తన గురించి తప్పుడు వార్తలు రాయడం సమంజసం కాదని చెప్పారు. ఇంకా సరిపోలేదంటే విషమిచ్చి చంపేయండని మంత్రి కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు చెడిపోయినప్పుడే రాజకీయాలు మానేసి ఉంటే బాగుండేదని తీవ్రంగా స్పందించారు. మొన్న నిన్న ఈరోజు సోషల్ మీడియాలో 1-2 ఛానల్స్లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో రాయడం, అది కూడా నల్గొండ జిల్లా అధికారుల మీద అని చెప్పి ఆ జిల్లా మంత్రి మీద రాయడం, దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఒక మహిళా అధికారులని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం. నల్గొండలో నేను వచ్చిన తర్వాత 4 కలెక్టర్లు మారింది. ఆ కలెక్టర్ల పోస్టింగ్లో కానీ ముఖ్యమంత్రి గారు మా జిల్లానే కాదు ఏ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మినిస్టర్లకు ఇన్ఫామ్ చేయరు, మాకు చెప్పి ట్రాన్స్ఫర్లు చేయరు. మొన్న నిన్న ఈరోజు సోషల్ మీడియాలో 1-2 ఛానల్స్లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో రాయడం, అది కూడా నల్గొండ జిల్లా అధికారుల మీద అని చెప్పి ఆ జిల్లా మంత్రి మీద రాయడం, దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఒక మహిళా అధికారులని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం. నల్గొండలో నేను వచ్చిన తర్వాత 4 కలెక్టర్లు మారింది. ఆ కలెక్టర్ల పోస్టింగ్లో కానీ ముఖ్యమంత్రి గారు మా జిల్లానే కాదు ఏ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మినిస్టర్లకు ఇన్ఫామ్ చేయరు, మాకు చెప్పి ట్రాన్స్ఫర్లు చేయరు. మొన్న నిన్న ఈరోజు సోషల్ మీడియాలో 1-2 ఛానల్స్లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి మీద ఏదైతే ఈ ఆరోపణలు వస్తున్నాయో నిన్నటి నుంచి కూడా పలు ఛానల్స్ తో పాటు పేపర్లో కూడా వచ్చిన అంశాన్ని ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్ లో ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం చూస్తూ కొంత దీనికి సంబంధించి కూడా ఎందుకంటే దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచినటువంటి కోమటిరెడ్డి నిబద్ధత కలిగినటువంటి ఎమ్మెల్యే, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన వ్యక్తి అని కూడా మొత్తం కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని కూడా లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమం కోసం నేను రాజీనామా చేసినటువంటి వ్యక్తిని, ఆ అంశాలను అన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. సో ఏదైతే మీరు రాస్తున్నటువంటి వార్తలు మహిళతో నాకు సంబంధాలు ఉన్నాయి అని మీరు రాస్తున్నారు, సో దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా దీనికి సంబంధించి నిజం అనేది తెలుసుకోకుండా రాస్తున్నారు. సో ఇవన్నీ కూడా తప్పుడు వార్తలు, నేను తీవ్రంగా ఖండిస్తున్నానని కూడా మంత్రి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే నిజానికి మాట్లాడుకోవాలంటే కోమటిరెడ్డి చాలా సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి హయాంలో కూడా నల్గొండ జిల్లాలో ఒక చక్రం ఇచ్చినటువంటి నేత. తెలంగాణ కోసమే లెక్క చేయకుండా మంత్రి పదవిని కూడా రాజీనామా చేసినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి. సో కలెక్టర్ల పోస్టింగ్ విషయంలో కూడా మంత్రి పాత్ర ఏముండదు, సీఎం, చీఫ్ సెక్రటరీ కావచ్చు, సీఎం వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉంటుంది. సో మంత్రికి ఏదైతే కలెక్టర్ బాధ్యతలకు సంబంధించి కూడా నా మీద ఆరోపణలు వస్తున్నాయి, నేను కావాలని ట్రాన్స్ఫర్ చేయించాను, దానికి సంబంధించి ఇద్దరు కూడా దీనికి సంబంధించి లింక్ కూడా పెడుతున్నారు అనే అంశాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. మరొక అంశం ఏంటంటే దీనికి సంబంధించి కూడా డీజీపీ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఇద్దరికి కూడా దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించి నిజ నిర్ధారణ తేలాలి. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ న్యూస్ ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయింది ఏంటి అని మొత్తం కూడా దీనికి సంబంధించి వస్తుంది. వచ్చిన తర్వాత దానికి సంబంధించి కేసు కూడా ఫైల్ చేస్తారని స్పష్టం చేయడం జరిగింది. సో మరో పక్క చూసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే డీజీపీ గారితో కూడా ఇలాంటి అంశాలపై చర్చించామో మొత్తం కూడా అని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇంకొక పక్క సీఎంఓలో ఒక మహిళ అని కూడా రాయడం జరిగింది. తర్వాత ఇదైతే న్యూస్ ఉందో అది మొత్తం కూడా నల్గొండ మంత్రి అని నాపైకి
రావడం జరిగిందని కూడా మంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరో పక్క కొద్ది సంవత్సరాల క్రితమే ఆ యాక్సిడెంట్ లో తన కుమారుడు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ బైక్ యాక్సిడెంట్ ఉందో ఆ ఔటర్ రింగ్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన టైంలోనే కోమటిరెడ్డికి ఒకే కొడుకు చనిపోయిన టైంలోనే చాలా మానసికంగా నేను ఇబ్బంది పడ్డాను. ఆ టైంలోనే నేను రాజకీయాలు వదిలేయాలనుకున్నాను. కానీ నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది కార్యకర్తలు మా కుటుంబాన్ని అంటబెట్టుకుని మా మీద బతుకుతున్నారు, వదిలేస్తే బాగుందని ఉద్దేశంతోనే నేను రాజకీయాలు కొనసాగిస్తున్నానని మొత్తం కూడా వివరంగా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే ఎలాంటి ఆరోపణలు, ఈ ఆరోపణలకు సంబంధించి కూడా దీనికి సంబంధించి నేను ఖండిస్తున్నానని క్లియర్ గా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.